ఆయన హలో హాయ్. ఇది అదార విధమైన ట్రైలర్ చూసిరా? చూసా. ఇది ఎలాంటి రికార్డ్ అబ్బా! స్థాయి? ఉంది భయ్యా 'హరిహర వీరమల' ట్రైలర్ ఉంది భయ్యా. అబ్బా! భయ్యా ఏముంది భయ్యా ఆ సినిమాలో కత్తి ఎత్తుకొని నరకతా ఉంటే పాకిస్తానోళ్ళని, గుర్రం తోలుతా ఉంటే బరిసి ఎత్తుకొని పొడుస్తా ఉంటే ఒక్కోడినొక్కోడిని పాకిస్తానోళ్ళు ఈ దేశం లేకుండా తరిమి ఔరంగజేబు మీద యుద్ధం చేస్తూ ఉంటే ఆ క్యారెక్టర్ అంటే ఇందులో ఔరంగజేబుని చంపి మన దేశాన్ని రక్షిస్తుంటే పేదవాళ్ళని అంటే రియాలిటీలో అంటే పవన్ కళ్యాణ్ గారు రియాలిటీలో పేదవాళ్ళ కోసం పోరాడే వ్యక్తి. కాబట్టి రియాలిటీ అయినా, సినిమా అయినా నిజ జీవితంలో కూడా క్యారెక్టర్ సేమ్ అదే క్యారెక్టర్ పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా 'హరిహర వీరమల్లు' సినిమా ఖచ్చితంగా ఇది ఒక ఇండస్ట్రీ హిట్టే కాదు. ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఎందుకు? పేదవాళ్ళ కోసం తీస్తాడాయన. ఆ 'హరిహర వీరమల్లు' సినిమాకి వచ్చే కలెక్షన్ డబ్బులు కూడా పేదవాళ్ళకి పంచేస్తాడు అంతే. కాబట్టి 'హరిహర వీరమల్లు' సినిమా ఎవరు చూడాలి? అంటే ఫస్ట్ డే ఎంత బ్రేక్ చేయబోతుందంటారు? చెప్పలేం కదా! నాకు తెలిసి దాదాపు ఒక 1000 కోట్లు దాటే ఛాన్స్‌లు ఉన్నాయి. ఫస్ట్ డేనే ఏమో చెప్పలేం. అది మన చేతుల్లో లేదు కదా! ఒకవేళ వస్తే ఇదివరకు కూడా చెప్పినా. ఒకవేళ 'హరిహర వీరమల్లు' సినిమా 1,00,000 కోట్లే గాని కొట్టిందంటే, ఒకవేళ 50,000 కోట్లు, 70,000 కోట్లు, ఒక 10,000 కోట్లు ఏమో చెప్పలేం కదా! సినిమా బాగుంటే మనం దాన్ని పట్టలేం అంతే. అది నువ్వు పట్టలేవు, నేను పట్టలేను. ఎవడు దాన్ని ఆపలేడు. కాబట్టి ఖచ్చితంగా సినిమా ఆడాలంటే సినిమా బాగా చేయాలా. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా గ్యాప్ తర్వాత వచ్చి చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా బాగుంటది. ఎందుకంటే ఇది పేదవాళ్ళ కోసం తీసిన సినిమా. ఇదొక సోషల్ పిక్చర్. ఇదొక చరిత్ర ఇది ఈ సినిమా. ఇది చరిత్రలో గుర్తుండిపోయే సినిమా ఇదంతే. ఈ సినిమాని చూడకపోతే ప్రతి ఒక్కరు లాస్ అయిపోతారు. చూడండి. దేవుడి దయ వస్తది. వర్షం వస్తుంది. అంటే 'హరిహర వీరమల్లు' సినిమా గురించి మాట్లాడితే వర్షం పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతది. సినిమా ప్రతి ఒక్క పేదవాళ్ళు చూస్తాం. మా డబ్బులు మాకే వస్తాయి. హాయ్ బ్రదర్. ఇది అదార విధమైన ట్రైలర్ చూసి చూశాను. అది ఎట్లాంటి రికార్డ్ బ్రేక్ చేయబోతుంది పవన్ కళ్యాణ్ గారికి? ఓకే. వన్స్ ఏందంటే 'హరిహర వీరమల్లు', 'ఓజీ' అనేది 2 దగ్గరలోనే ఉన్నాయి రిలీజ్‌కి. రిలీజ్ డేట్ 2 దగ్గరలో ఉన్నాం కాబట్టి అభిమానులు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో 'ఓజీ' నుంచి భారీ స్థాయిలో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. 'హరిహర వీరమల్లు' అనేది కొంచెం బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ. మన పూర్వకాలం స్టోరీ కాబట్టి ఈ తరం యువత ఏదైతే దాన్ని అట్రాక్షన్ చేసుకోలేకపోతుందనేది నా అభిప్రాయం. అంటే 'ఓజీ' మంచి గింపుల్స్ ఇచ్చిందో మంచి బీజీఎం గాని మంచిగా అందరిని అట్రాక్షన్ చేసుకుంటుంది. కాబట్టి 'హరిహర వీరమల్లు' కంటే 'ఓజీ' మంచి కలెక్షన్ రాబడతాయని నా అభిప్రాయం. అది బాలయ్య బాబు గారు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వస్తున్నారని చెప్పి బాలయ్య బాబు గారు ఈవెంట్ కాదు ఏమో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏమో సంథింగ్ వస్తుందంట. 'ఓజీ'కా 'హరిహర వీరమల్లు' అది జస్ట్ రూమర్స్. అఫీషియల్‌గా ఏమి అనౌన్స్ చేయలేదు కదా! బాలయ్య బాబు గారు వస్తారనేది జస్ట్ రూమర్స్. అఫీషియల్‌గా అనేది అనౌన్స్‌మెంట్ అయితే ఏది మూవీ ప్రొడక్షన్ నుంచి ఎటువంటి అనౌన్స్‌మెంట్ అనేది చేయలేదు. అలాగే మేఘా రమేష్ గారు నెక్స్ట్ తీస్తే నేను పవన్ కళ్యాణ్ గారితోని తీస్తా. అంటే పవన్ కళ్యాణ్ ఇంకో ఫ్లాపర్ వచ్చి ఆయన వల్ల అని చెప్పి. 'మెహర్ రమేష్' గారు అనేది ఇప్పుడు దాకా డైరెక్టర్ చేసిన ఏ మూవీ అంతగా హిట్ కాలేదు. సో ఆయన పవన్ కళ్యాణ్ గారి ప్రతి ఒక్కరి కళ ఉండడం అనేది వాస్తవం. ప్రతి ఒక్కరికి అది ఒక ఖచ్చితంగా కళలు కనాల. కానీ ఇప్పుడు 'మెహర్ రమేష్' గారితోటి పవన్ కళ్యాణ్ సినిమా చేయడం అనేది మనం ఆలోచించాలా. 'మెహర్ రమేష్' గారు చేస్తారా చేయరా అనేది విషయం కాదు అక్కడ. పవన్ కళ్యాణ్ గారు 'మెహర్ రమేష్' గారికి ఓకే చెబుతారా చెప్పరా? అతని రికార్డ్స్ బట్టి ఓకే చెబుతారా చెప్పరా అనేది మనం ఆలోచించాలా. 'మెహర్ రమేష్' గారు చేస్తారా చేయరా అనేది ఆప్షన్ కాదు ఇక్కడ. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇస్తే మనం ఆలోచించాలా. డేట్స్ ఇవ్వలేదు అసలు. ముందు అప్రోచ్ కాలేదు కదా! అతని ట్రాక్ రికార్డ్ బట్టి పవన్ కళ్యాణ్ గారు అసలుకి డేట్స్ ఇస్తారా ఇవ్వరా? అతనితోటి సినిమా చేస్తారా చేయరా అనేది పవన్ కళ్యాణ్ గారి మీద ఉంటుంది. కానీ 'మెహర్ రమేష్' గారిది టాపికే కాదు ఇక్కడ. 'మెహర్ రమేష్' అనేది జస్ట్ ఆయన కోరిక. ఆ కోరిక అనేది అందరికి ఉంటుంది. మనకు ఉంటుంది, ఇంకొకరికి ఉంటుంది. ఆ కోరిక బట్టి పవన్ కళ్యాణ్ గారు సినిమాస్ ఇస్తారా, డేట్స్ ఇస్తారా ఇవ్వరా? సో ఒక సినిమా చూద్దామా మంచిగా అనేది పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఆయన తీసుకునే నిర్ణయం బట్టి ఉంటుంది. అది సెప్టెంబర్ 27 ఓజీ రిలీజ్ అవుతుందని తెలిసింది. దాని మీద ఎట్లాంటి రికార్డ్ సృష్టించబోతుంది? పాన్ ఇండియా మూవీ అని కూడా చెప్పారు కదా. 'ఓజీ' అనేది మంచిగానే రెస్పాన్స్ వస్తుంది అందరి నుంచి. న్యూట్రల్ అభిమాని నుంచి అయితే కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి అయితే మంచి. పవన్ కళ్యాణ్ గారు రికార్డ్స్ ఈ సినిమా తోటి ఇప్పుడు దాకా లేని రికార్డ్స్ అన్ని కొట్టొచ్చనే అవకాశం ఉంది. సో దానికి పోటీగా 'అఖండ' కోత రిలీజ్ చేస్తున్నారు అనేది ఒక టాక్ వచ్చింది బయట. సో ఆ 2 సినిమాలు ఎలా క్లాస్ అవుతాయి అనేది మన ఊహాగానాలకి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఒకటి బాలకృష్ణ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇద్దరు పెద్ద టాప్ హీరోలు, టాప్ సినిమాస్. ది 'ఓజీ' ఎప్పుడైతే 'అఖండ 2' 2 పోటీ పడతాయో అక్కడ పోటీ మీద రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం ఉంది 2 సినిమాలు. ఒకవేళ 'అఖండ 2' కానీ బ్రేక్ చేసి తర్వాత షెడ్యూల్కి అంటే ఇంకొక వీక్ తర్వాత కానీ 1 మంత్ తర్వాత కానీ పోస్ట్ పోన్ చేస్తే ఇంకా మంచి కలెక్షన్లు రావచ్చని నా ఆలోచన. 'ఓజీ' సినిమా
అది కూడా పాన్ ఇండియా మూవీ. చాలా అద్భుతంగా తీస్తున్నారు. ఖచ్చితంగా ఓజీ సినిమా ఒక సెన్సేషనల్ మూవీ అవుతుంది. ఈ హరిహరం వీరమల్లు సూపర్ హిట్ అయితే సెన్సేషనల్ హిట్ ఓజీ. వాస్తవంగా హరిహర వీరమల్లు ప్రతి ఒక్కరూ కూడా చూడదగిన చిత్రం అండి. అలాంటి చిత్రాన్ని మనకు అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకోవాలా. అలాగే ఇప్పుడు ఓజీ సినిమా గురించి అన్నారు. అఖండ అఖండ కొంచెం పనులు కూడా ఉండిపోయినాయండి. అంత విఎఫ్ఎక్స్ అవన్నీ ఉండిపోయినాయి. షెడ్యూల్ కూడా మిగిలింది. చాలా పెద్ద భారీ మొత్తంలో చేస్తున్నారు దాన్ని. భారీ విఎఫ్ఎక్స్ జరుగుతుంది అది. కాబట్టి అది కొంచెం లేట్ అవ్వచ్చు. ఓజీ పూర్తయిపోయింది కాబట్టి ఇవన్నీ కూడా రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఓజీ సినిమా నిజంగా ఇప్పుడున్నటువంటి పాన్ ఇండియా చిత్రాల్లో అంటే ఇప్పుడు రెడీ అవుతున్నాయి పాన్ ఇండియా చిత్రాల్లో అది మాత్రం సూపర్ హిట్ కొట్టడం తథ్యం. ఖచ్చితంగా ఓజీ సినిమా ఒక సెన్సేషనల్ మూవీ కాబోతుంది. మరి అఖండ 2 మన బాలయ్య బాబు గారి గురించి ఏం చెప్తారు? ఆయన మంచి మనస్సు. ఆ తర్వాత ఆయన చేసే ప్రతి సీన్ కూడా చాలా డెప్త్గా ఉంటుంది. మరి మన డైరెక్టర్ గారు బోయపాటి సీన్ గారు ఆయన ఏంటో ఆ బాలకృష్ణ గారికి అంత అద్భుతమైన సీన్లు క్రియేట్ చేసుకుంటాడు, రాసుకుంటాడు కూడా. సినిమా చక్కగా ఆద్యంతం కూడా బ్రహ్మాండంగా చిత్రీకరిస్తారు బోయపాటి సీన్ గారు. ఖచ్చితంగా అది కూడా అఖండ 2 కూడా అఖండ కంటే డబుల్ హిట్ అవుతుంది. అంటే అఖండ 2 ఇప్పుడు పోస్ట్ పోన్ అయింది సెప్టెంబర్ 25th నుంచి అంటున్నారు. ఒకవేళ రెండు ఒకటే రోజు వస్తే సెప్టెంబర్ 25th కి ఓజీ అఖండ 2 వస్తే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు క్లాష్? సంక్రాంతికి ముందు మరో సంక్రాంతి వచ్చినట్టు ఉంటుంది. బాగుంటుందండి. ఇప్పుడు ఆరోగ్యకరమైనటువంటి పోటీ తప్ప బాలకృష్ణ గారు మా పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా ప్రేమగా ఉంటున్నారు. అది ఇప్పుడు ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ వీళ్ళంతా కలిసిపోయారు. ఎందుకంటే రాజకీయంగా వాళ్ళు ఒకటయ్యారు కాబట్టి వీళ్ళు కూడా ఒకటయ్యారు. అంటే బాలయ్య బాబు గారి ముందు పవన్ కళ్యాణ్ కొంచెం తగ్గక తప్పదు అఖండ 2 ముందని కూడా అంటున్నారు. అఖండ 2 ప్రాంతీయ సినిమా, ఓజీ ఏమో మన పాన్ ఇండియా మూవీ. దానికి దీనికి కంపేర్ చేయకూడదు. దాని రుచి దాందే, దీని రుచి దీందే. ఖచ్చితంగా ఇద్దరు కూడా ఒక పండగలాగా రెండు సినిమాలు రిలీజ్ అయితే థియేటర్స్ యాజమాన్యాలు ఊపిరి పీల్చుకుంటాయి. ఎందుకంటే థియేటర్లు ఒక వారం 10 రోజులు ఖచ్చితంగా పండగ. ఆ తర్వాత ఏది నిలబడుతుందో ఏది వెళ్ళిపోతుంది అంటే అందులో సినిమా కంటెంట్ కానీ సాంగ్స్ బాగుండే విధానాన్ని కానీ బాగుంటుంది, పట్టి వెళ్తుంది. కానీ రెండు సినిమాలు కూడా బాగుంటాయి. ఓజీ మాత్రం మా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యి అద్భుత విజయం సాధించాలని మేము అంతా కోరుకుంటున్నాం.